2024 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. తాము ఆశించిన చోట సీటు దక్కలేదని కొందరు, తమని కాదని తమకు గిట్టని వారికి సీటు ఇచ్చారని మరికొందరు రాజీనామా చేసి పక్క పార్టీలలో చేరుతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అధికార వైసీపీలో ఈ ఫిరాయింపులు ఎక్కువగా ఉంటే, ఇటీవలే ఉమ్మడి జాబితా ప్రకటించిన టీడీపీ జనసేన కూటమిలో కూడా ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. జనసేన పీఏసీ మెంబర్ సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు డిసైడ్ అయ్యారట. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించటం, ఆ కేటాయించిన సీట్లలో కూడా జనసేన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటమే సూర్యప్రకాష్ రాజీనామాకు కారణమని తెలుస్తోంది. కాగా పవన్ కి ఇష్టం ఉన్నా లేకున్నా చివరి వరకు పవన్ వెంటే ఉంటానని హరిరామ జోగయ్య రాసిన బహిరంగ లేఖలో తెలిపిన కాసేపటికే సూర్యప్రకాష్ రాజీనామా అంటూ వార్త రావటం చర్చనీయాంశమైంది. మరి టీడీపీ జనసేన జెండా సభ తర్వాత కాపు వర్గ నేతల నుండి వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందజేస్తారు. మురళి. థ్యాంక్ యూ శిరీష. వైసీపీలోకి చాగండి సూర్యప్రకాష్ కొద్దిసేపట్లో జగన్ సమక్షంలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జనసేన పిఐసి సభ్యుడిగా చాగండి సూర్యప్రకాష్ ఉన్నారు. చాగండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఆచంట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గా కూడా సూర్యప్రకాష్ కొనసాగుతున్నారు. సూర్యప్రకాష్ గత కొద్ది కాలంగా జనసేన పార్టీ తరఫున అటు నిడదవోలు నియోజకవర్గం కానీ లేదంటే ఆచంట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలి అని తన తండ్రి హరిరామ జోగయ్య ద్వారా పవన్ కళ్యాణ్ ను కోరినట్లుగా కూడా ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో చాగంటి సూర్యప్రకాష్ రాజకీయ అలంకరణ చేసి జనసేన అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలని చెప్పి అతను వారి తండ్రి రాజకీయంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, తండ్రి వారసుడిగా సూర్యప్రకాష్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందాలి జనసేన పార్టీ తరఫున అటు నిడదవోలు నియోజకవర్గం కానీ ఇటు ఆచంట నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని ఆశించారు. అది తన కోరిక తీరదు, టీడీపీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా నిన్న తాడేపల్లిగూడెం సభకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇటు కాపు ఉద్యమ నేతలు అలాగే కాపు సామాజిక వర్గ నేతలు కూడా ఈ పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం అయినప్పటి నుంచి కొంత కినక వహించారని చెప్పొచ్చు. అదే క్రమంలో చాగంటి సూర్యప్రకాష్ కూడా వైసీపీలో చేరుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి శిరీష. అలాగే అంటే హరిరామ జోగయ్య రాసిన ఈ బహిరంగ లేఖ తర్వాతనే సూర్యప్రకాష్ ఈ డిసిషన్ తీసుకున్నారు అని తెలుస్తోంది. మరి దీనిపైన అప్డేట్స్? గత 2 రోజులుగా నిన్న కూడా చాగంటి హరిరామ జోగయ్య ఒక లేఖ విడుదల చేశారు. నేను జనసేన పార్టీ కోసం ఇచ్చే సూచనలు అటు తెలుగుదేశం అధినేతకు ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు నచ్చినట్టుగా లేదు. నేను జనసేన పార్టీ కోసం సలహాలు ఇస్తాను, ఆ సలహాలను వారు తీసుకోకపోవటం వారి కర్మ అంటూ కూడా నిన్న ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసి నేను మాకు చాగంటి హరిరామ జోగయ్యకు కాపు జనసేన అధ్యక్షుడిగా జనసేన పార్టీ మీద ఉన్న మక్కువ కొద్దీ నేను జనసేన పార్టీకి సలహాలు ఇస్తున్నాను. ఆ సలహాలను పాటిస్తే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే కాపు సంక్షేమ ముఖ్య ఉద్దేశం. ఆ దిశగానే మీరు వద్దన్నా కూడా నేను సలహాలు ఇస్తూనే ఉంటాను అని చెప్పి
లేఖ విడుదల చేసిన కొద్దిసేపటికే చాగంటి రామజోగయ్య వైసీపీలో చేరుతున్నట్లుగా కూడా వార్తలు రావడంతో అయితే కాపు సామాజిక వర్గ నేతలు దీనిపై అయోమయంలో ఉన్నారని చెప్పొచ్చు. కాపు సంక్షేమ సేన అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది కాపు సంక్షేమ సేన ప్రతినిధులు ఉన్నారు. ఈ 2 లక్షల మంది కూడా మురళి, జనసేన జెండా సభ కార్యకర్తలే. తర్వాత కాపు వర్గ నేతల నుండి కూడా వ్యతిరేకత వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీన్ని ఎలా డీల్ చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే కొంతమందిని పిలిచి సముదాయించారు. అంటే మనం రాజ్యాధికారం దక్కాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని మనం అంతమొందించాలంటే మనం ఒక్కళ్ళగా వెళ్తే జనసేన పార్టీ బలం సరిపోదు. కాబట్టి రాజకీయ ఉద్దండుడైన చంద్రబాబుతోనే అది సాధ్యం. నాకు పొత్తుల విషయం కానివ్వండి, వ్యూహం విషయం నాకు వదలండి, నన్ను నమ్మి నాతో పనిచేయండి. నన్ను నమ్ముకున్న ప్రతి నాయకులకి ప్రతి నేతకు కూడా గుర్తింపు వచ్చే విధంగా నేను పనిచేస్తాను. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి నాతో పనిచేయండి అంటూ కూడా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది నేతలు ఒప్పుకుని పనిచేస్తున్నప్పటికీ కూడా కొంతమంది నేతల్లో అయితే అసహనంతో వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన పార్టీలో కొంత కల్లోలం ఉందని చెప్పుకోవచ్చు. 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో మేము పోటీ చేద్దామనుకున్న స్థానాల్లో మాకు ప్రాతినిధ్యం ఉండదు. కాబట్టి రాజకీయంగా మా ఎదుగుదల ఉండదు. మేము ఎమ్మెల్యేగా పోటీ చేసి జనసేనలో ఒక గుర్తింపు తీసుకొద్దామనుకున్నాం. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే సగం స్థానాలు తీసుకోవాలి. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉంటే అందులో కూడా అంటే ఈ కాపు సామాజిక వర్గం బలంగా ఉండేది ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో అంటే అక్కడ ఒక 9, ఇక్కడ ఒక 8 తీసుకుంటే మొత్తం 15-16 సీట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో తీసుకోవాలని మీరు చెప్పినప్పటికీ కూడా అది ఎన్న కారణంగా ఒకంత అసహనం ఉందని చెప్పుకోవచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ మురళి.